హే గైస్, వెల్కమ్ టు మెంటల్ రివ్యూస్. సో నిన్న నైటే వెళ్ళొచ్చిన అనమాట ఇరుముడి మూవీ. బట్ నైట్ వీడియో తీసేంత లేకుండే నాకు. సో అందుకోసం ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. భయ్యా మూవీ అయితే మెంటల్ ఉంది, నిజంగా చెప్తున్నా మెంటల్ ఉంది. రవితేజ సార్ గారి కెరియర్లో ది బెస్ట్ హిట్ అనమాట ఇదైతే. చెప్తున్నా కదా, అంత బాగుంది మూవీ అయితే. నిజంగా డైరెక్టర్ శివ నిర్వాణ, చెప్తున్నా కదా భయ్యా, శివ నిర్వాణ తను ఏదో తీద్దాం మూవీ అయ్యప్ప స్వామి మీద అని కాకుండా ప్రాణం పెట్టేసింది మూవీ మీద. చెప్తున్నా కదా, అంత బాగుంది మూవీ. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రవితేజ భయ్య. ఏం యాక్టింగ్ అసలుకి, వా! నిజంగా చెప్తున్నా, 2 టికెట్స్ అవుతుంది భయ్య రవితేజ గారు ఇలాంటి మూవీ తీసి. అంటే మధ్య అందరు మిస్ అయిపోయారు, రవితేజ గారు యాక్టింగ్ అన్నది అందరు మిస్ అయిపోయారు. బట్ ఈ మూవీ తోటి నేను కంబ్యాక్ అని అయితే అనుకుంటాను. ఎందుకంటే ఈ మూవీతో మనం కంబ్యాక్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ మూవీ తర్వాత మనం చూడాలి, ఇలాంటి స్క్రిప్ట్స్ కావాలి మనకి. చెప్తున్నా కదా, ఇలాంటి స్క్రిప్ట్స్ కావాలి రవితేజ గారి నుంచి. మ్యాన్, నిజంగా చెప్తున్నా, చింపి పడేసాడు రవితేజ గారు. ఇంకా ఆ పాప పేరు నాకు తెలియదు. బట్ చెప్తున్నా కదా, అస్సలు అనుకోలేదు రవితేజ గారు ఇంకా పాప మధ్యన ఉన్న ఆ ఎమోషన్. మెయిన్ మూవీలో ఎమోషన్ భయ్యా, ఎమోషన్ వండింది చూడు. చెప్తున్నా కదా, కొంచెం వీక్ హార్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏడ్ చేస్తారు భయ్యా మూవీ. అలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే సినిమాలో ఉన్నాయి. చెప్తున్నా ఎంత డార్క్ వెళ్ళిపోతుందంటే సినిమా మీరు ఊహించలేదు. అమ్మ బాబోయ్, ఇంత డార్క్ వెళ్ళిపోయింది ఆ మూవీ అన్నట్టయితే. స్టార్టింగ్ ఒక డార్క్ ఎలిమెంట్తో స్టార్ట్ అవుతుంది. చెప్తున్నా భయ్యా, ఆ ట్విస్ట్ నిజంగా చెప్తున్నా. విలన్స్, బాబా విలేజ్ మా కేక్ అసలు సినిమా. సాంగ్స్ చెప్తున్నా భయ్యా, ఫస్ట్ సాంగ్ నాకైతే మెంటల్ అనిపించింది థియేటర్లో చూస్తుంటే. అది మీరు వినోడ్రి, ఇరుముడి కట్టు సాంగ్ మెంటల్ అనిపించింది నాకు థియేటర్లో చూస్తుంటే. ఇక మిగతా అంత సాంగ్స్ నాకు అంతంత మాత్రమే. బట్ బీజిఎంఐ ఇరగా తీసేసింది భయ్యా. బీజిఎంఐ మాత్రం నిజంగా చెప్తున్నాను, మ్యాడ్ ఉంది అసలు బీజిఎంఐ. జీవి ప్రకాష్ కుమార్ గారు మాత్రం మ్యాడ్ ఇచ్చేసింది బీజిఎం మాత్రం. చెప్తున్నా కదా, క్రేజీ మూవీ భయ్యా. అందరి థియేటర్లో కంపల్సరీ వాచ్ చేయాల్సిన మూవీ విత్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్. చెప్తున్నా కదా, డోంట్ మిస్ ఇట్. పైరసీ ఇవన్నీ పెట్టుకోకండి ఈ సినిమాకి. చెప్తున్నా కదా భయ్య, రవితేజ గారు అంటే టీఎఫ్ఐలో అందరికీ గౌరవం. తను ఇలాంటి సినిమా తీయాలని ఎంతోమంది అసలు టీఎఫ్ఐ మొత్తం ఎదురు చూసింది. సో వచ్చేసింది అలాంటి మూవీ. మీరైతే చెప్తారు కదా, థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే వాచ్ చేయాలి మూవీ. ఎందుకు ఆలస్యం, బుక్ చేసుకొని భయ్యా వెళ్ళిపోండి. సో ఈరోజుకి ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.